30 హిస్టారికల్ ప్లేసెస్ లో ఈ రోజు డే 16. ఈ రోజు మనమైతే కరీంనగర్ కి 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దులికట్ట బుద్ధ స్థూపంకి అయితే మనం వెళ్తున్నాం. ఇది పెద్దపల్లి రోడ్ వడ్కాపూర్ అనే గ్రామంలో ఉంది. ఈ బుద్ధ స్థూపం చరిత్ర ఏంటంటే 2వ శతాబ్దం శాతవాహనుల కాలంలో ఇక్కడికి భావన మహర్షి వచ్చి తపస్సు చేసుకొని అలానే బుద్ధుడిని ఇక్కడికి పిలిచి ఇక్కడ తపస్సు చేయాలని కోరాడంట. అయితే బుద్ధుడు ఇక్కడ 7 వారాల పాటు వర్షంలోనే ధ్యానం చేస్తూనే ఉన్నాడంట. అప్పటికి బుద్ధుడు క్షీణించి ఉండగా అక్కడే ఉన్న ఒక నాగసర్పం వచ్చి బుద్ధుని మీద వర్షం పడకుండా అయితే ఉందంట. నాగసర్ప విగ్రహం కూడా ఇక్కడ దొరికిందంట. ప్రజెంట్ ఆ విగ్రహం మొన్న మనం చూసిన కరీంనగర్ మ్యూజియం లో అయితే ఉంది. 1974 సంవత్సరంలో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ తవ్వకాలలో ఈ బుద్ధ స్థూపం అయితే బయటపడిందంట. చూస్తున్నారుగా, ఇదే ఆ విగ్రహం. అది కొంచెం డ్యామేజ్ అవ్వటం వలన 2022లో అయితే ఇక్కడ ఉన్న ఒక దాత అయితే ఈ పాలరాతి విగ్రహాన్ని చేపించాడంట. మరిన్ని హిస్టారికల్ ప్లేసెస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.